Welcome to KSN Knowledge Hub. Hit those buttons to subscribe and support us. చరిత్ర మరియు భూగోళ శాస్త్రం కోసం మీ గమ్యస్థానం కేఎస్ఎన్ నాలెడ్జ్ హబ్ కు స్వాగతం. మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు. చరిత్రలో కొన్ని ప్రశ్నలు ఎప్పటికీ మనల్ని వెంటాడుతూనే ఉంటాయి కదా. అలాంటి ఒక పెద్ద రహస్యమే ఆర్యుల కథ. అసలు వాళ్ళెవరు, ఎక్కడ్నుంచొచ్చారు? ఈ చర్చ ఎన్నో ఏళ్లుగా నడుస్తూనే ఉంది. ఇది కేవలం ఒక పాత కథ కాదు, మన గతాన్ని మనం ఎలా చూస్తున్నాం అనే దానికి సంబంధించిన విషయం. సరే, ఈరోజు మనం ఈ మిస్టరీ లోతుల్లోకి వెళదాం. ప్రశ్న చాలా సింపుల్గా కనిపిస్తుంది, కాని సమాధానం అంత సులభం కాదు. ఆర్యులు బయటినుంచి వలస వచ్చారా, లేక ఈ భారత భూమిలోనే పుట్టినవాళ్లా? ఇది ఒక పెద్ద పజిల్లాంటిది. రెండు వైపులా చాలా బలమైన వాదనలున్నాయి. ఈ డిబేట్లోకి డైవ్ చేసే ముందు మనం ఒక చాలా ముఖ్యమైన పదం గురించి క్లారిటీ తెచ్చుకోవాలి. అసలు ఆర్య అంటే ఏంటి? ఈ ఒక్క పదం అర్థమైతేనే ఈ మొత్తం వాదన మనకు సరిగ్గా అర్థమవుతుంది. చాలామంది ఇక్కడే పొరపాటు పడతారు. ఆర్య అనేది ఒక రేస్, అంటే జాతి పేరు కాదు. సంస్కృతంలో దాని అసలు అర్థం గౌరవనీయుడు లేదా శ్రేష్ఠుడు. ఇది ఒకే రకమైన భాషలు మాట్లాడేవాళ్లని, ఒకే రకమైన కల్చర్ని సూచించే పదం, అంతే. ఈ చిన్న తేడా చాలా ముఖ్యం. సరే, ముందుగా మొదటి థియరీ చూద్దాం. మనలో చాలామందిమి మన స్కూల్ పుస్తకాల్లో చదువుకున్నదే ఇది. ఆర్యులు మధ్య ఆసియా ప్రాంతం నుంచి ఇండియాకి వలస వచ్చారని సిద్ధాంతం. చాలా కాలంపాటు ఇదే ప్రామాణికంగా ఉండేది. ఈ వలస సిద్ధాంతం కొన్ని పాయింట్లపై ఆధారపడి ఉంది. దీని ప్రకారం ఆర్యులు మధ్య ఆసియా లేదా కాస్పియన్ సముద్రం దగ్గరి ప్రాంతాల నుండి వచ్చారట. ఒక్కసారిగా దండయాత్రలా కాకుండా చిన్న చిన్న గుంపులుగా మెల్లగా వచ్చారని చెప్తారు. వాళ్లతో పాటే గుర్రాలని, రథాలని ఇక్కడికి తీసుకొచ్చారట. ఎందుకంటే వేదాల్లో వాటి గురించి చాలా ఉంది, కాని సింధూలోయ నాగరికతలో వాటి ఆనవాళ్లు దాదాపు లేవనేది ఒక వాదన. ఈ భాషా సంబంధం చూడండి, చాలా ఆసక్తికరంగా ఉంటుంది. సంస్కృతంలో మాతృ, లాటిన్లో మేటర్, ఇంగ్లీష్లో మదర్, అలాగే పితృ, ప్యాటర్, ఫాదర్ వినడానికి దాదాపు ఒకేలా ఉన్నాయి కదా. ఈ పోలికలే ఈ భాషలన్నిటికీ ఒకే మూలం, అంటే ఒకే ప్రోటో ఇండో యూరోపియన్ లాంగ్వేజ్ ఉందని చెప్పడానికి బలమైన సాక్ష్యం అయ్యాయి. అయితే కథ ఇక్కడితో అయిపోలేదు. ఇప్పుడు మరో వాదన తెరపైకి వచ్చింది. ఇది ఈ మధ్యకాలంలో చాలా బలంగా వినిపిస్తోంది. అదేంటంటే, ఆర్యులు ఎక్కడినుంచో రాలేదు, వాళ్లు ఇక్కడివాళ్లే, ఈ నేలమీద పుట్టినవాళ్లు అనే వాదన. ఇది పాత సిద్ధాంతానికి ఒక పెద్ద ఛాలెంజ్ అన్నమాట. ఈ అవుట్ ఆఫ్ ఇండియా థియరీకి కూడా కొన్ని గట్టి ఆధారాలున్నాయి. మొదటిది జెనెటిక్స్, అంటే డిఎన్ఏ సాక్ష్యం. రెండోది జాగ్రఫీ. ఋగ్వేదంలో అంత గొప్పగా వర్ణించిన సరస్వతీ నది మన దేశంలోనే ఉంది. ఇక మూడోది చాలా ముఖ్యమైనది, సింధూలోయ నాగరికతకు, వేద నాగరికతకు మధ్య ఉన్న కల్చరల్ కంటిన్యూటీ. 4500 సంవత్సరాలు. ఒక్కసారి ఆలోచించండి. హర్యానాలోని రాఖీగర్హీలో దొరికిన దాదాపు 4500 ఏళ్లనాటి అస్థిపంజరాల డిఎన్ఏని టెస్ట్ చేసినప్పుడు వలస సిద్ధాంతం చెప్పే మధ్య ఆసియాకి సంబంధించిన జెనెటిక్ మార్కర్స్ వాళ్లల్లో అస్సలు కనిపించలేదు. ఇది ఈ చర్చను పూర్తిగా మలుపు తిప్పిన ఒక సైంటిఫిక్ ఫ్యాక్ట్. ఈ స్వదేశీ సిద్ధాంతం చెప్పే అసలైన పాయింట్ ఇదే. సింధూలోయ నాగరికత ఉన్నట్టుండి మాయమైపోలేదు. అదే మెల్లగా మారి వేదనాగరికతగా రూపాంతరం చెందింది. అంటే బయటినుంచి ఎవరూ వచ్చి ఇక్కడి కల్చర్ని మార్చలేదు, ఇక్కడి కల్చరే కాలక్రమేణా ఇవాల్వ్ అయ్యింది అని వీళ్ల వాదన. సరే, ఇప్పుడు మన ముందు రెండు బలమైన వాదనలున్నాయి. మరి ఏది కరెక్ట్? ఇక్కడే మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, చరిత్ర అనేది ఫిక్స్డ్గా ఉండదు. కొత్త ఆధారాలు, కొత్త టెక్నాలజీ వచ్చినప్పుడు పాత నమ్మకాలు మారుతూ ఉంటాయి. ఆర్యుల కథ కూడా అలాంటిదే. ఈ కథనం ఎలా మారిందో చూడండి. మొదట్లో దీన్ని ఒక భయంకరమైన దండయాత్ర అన్నారు. ఆ తర్వాత పరిశోధన పెరిగాక దాన్ని వలసగా మార్చారు. ఇప్పుడు డిఎన్ఏ లాంటి లేటెస్ట్ సైంటిఫిక్ ఎవిడెన్స్తో వాళ్లు ఇక్కడే వాళ్లే అనే స్వదేశీ సిద్ధాంతం బలంగా ముందుకొస్తోంది. చివరిగా, ఈ చర్చలో ఏ వాదన నిజమైనా సరే, ఒక్క విషయం మాత్రం నిజం: వాళ్ల మూలాలు ఎక్కడున్నా మనం ఈరోజు చూస్తున్న వేద సంస్కృతి, ఆ అపారమైన జ్ఞానం, ఆ సాహిత్యం అన్నీ పుట్టింది, పెరిగింది, వికసించింది మాత్రం మన భారత గడ్డపైనే. అది మన వారసత్వంలో భాగం. ఈ మొత్తం చర్చ
మనల్ని ఒక చివరి ప్రశ్నకు తీసుకువస్తుంది. ఒక కల్చర్కి దాని మూలాలు, దాని ఆరిజిన్స్ ముఖ్యమా, లేక అది మనకు తరతరాలుగా అందిస్తున్న వారసత్వం, దాని లెగసీ ముఖ్యమా? దీని గురించి ఆలోచిస్తూ ఈ అంశాన్ని ముగిద్దాం.